హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు టాపిక్ ఫైర్ లోడ్ అంటే ఏంటి. సో ఇది ఫైర్ సేఫ్టీలో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఫైర్ లోడ్ అంటే ఏంటి, ఓకే. సో దాని యొక్క క్లాసిఫికేషన్ ఏంటి, దాని గురించి అండ్ దాని యొక్క క్యాలిక్యులేషన్ ఏంటి, ఈ ఫైర్ లోడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. అండ్ దానికంటే ముందు మన ఛానల్లో 700+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్. సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో మీరు క్లిక్ చేసినట్లయితే అందులో జాయిన్ అవుతారు. రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు దొరుకుతూ ఉంటాయి. సో ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫైర్ లోడ్ అంటే ఏంటి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక బిల్డింగ్ ఉంది, ఓకే. ఈ బిల్డింగ్కి మనం ఫైర్ లోడ్ అనేది క్యాల్కులేట్ చేయాలి అనుకుందాం, ఓకే. సో అసలు ఫస్ట్ వాట్ ఈజ్ ఫైర్ లోడ్. ఫైర్ లోడ్ అంటే ఏంటి. ఫైర్ లోడ్ విచ్ ఇండికేట్స్ ది క్వాంటిటీ ఆఫ్ హీట్ లిబరేటెడ్ పర్ యూనిట్ ఏరియా వెన్ ఎ బిల్డింగ్ అండ్ ఇట్స్ కంటెంట్స్ ఆర్ కంప్లీట్లీ బర్న్డ్. అంటే ఇక్కడ ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ కంప్లీట్గా బర్న్ అయిపోయినప్పుడు, ఓకే, అప్పుడు ఎంతైతే హీట్ లిబరేట్ అవుతుందో పెర్ స్క్వేర్ యూనిట్ ఏరియా, అంటే ఒక మీటర్ స్క్వేర్ ఏరియాకి ఎంత హీట్ లిబరేట్ అవుతుంది, ఇది మొత్తం కూడా కంప్లీట్గా బర్న్ అయిపోయినప్పుడు బిల్డింగు యాజ్ వెల్ యాజ్ ఆ లోపల ఉన్న వస్తువులు కూడా, దాన్నే మనం ఫైర్ లోడ్ అంటాం, ఓకే. ఈ ఫైర్ లోడ్ ఆధారంగానే మనం ఏం చేస్తాము అంటే ఆ బిల్డింగ్ యొక్క ఫైర్ రిస్క్ ఎంత ఉంది అనేది ఒక అసెస్మెంట్ అనేది చేస్తాము, ఓకే. కొన్ని చిన్న బిల్డింగ్లకి ఎక్కువ ఉంటాయి అండ్ వేరే బిల్డింగ్లకు వేరేలా ఉంటాయి. సో అలా ఏంటి అంటే ఆ బిల్డింగ్ లోపల ఏ మెటీరియల్ ఉంది అండ్ ఆ బిల్డింగ్ ఎలా ఉంది, అంటే అది బర్న్ అయితే ఎంత ఆ హీట్ అనేది లిబరేట్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చేస్తాము అంటే ఈ ఏవైతే బిల్డింగ్స్ కానీ లేదా ఆక్యుపెన్సీస్ కానీ ఆ ప్లేసెస్ కానీ ఉన్నాయో వాటిని మనం ఏం చేస్తామంటే గ్రేడింగ్ అనేది ఇచ్చుకుంటాము, ఓకే. సో కెన్ బి గ్రేడెడ్ అకార్డింగ్ టు ది దేర్ ఫైర్ హజార్డ్. ఆ ఫైర్ హజార్డ్ని బట్టి మనం ఈ బిల్డింగ్స్కి గ్రేడింగ్ అనేది ఇస్తాము, ఓకే. దాన్ని బట్టి మనం ఏం చేస్తాము అంటే సూటబుల్ ఫైర్ ప్రికాషన్స్ అనేవి తీసుకుంటాము, ఓకే. హెన్స్ గ్రేడింగ్ ఆఫ్ బిల్డింగ్స్ అకార్డింగ్ టు బోత్ ఫైర్ లోడ్ అండ్ ఫైర్ రెసిస్టెన్స్ కెన్ బి మేడ్. సో ఎప్పుడైతే మనం ఈ బిల్డింగ్కి గ్రేడింగ్ ఇచ్చామో దానికి ఫైర్ లోడ్ అండ్ ఫైర్ రెసిస్టెన్స్ ఆ రెండింటిని మనం బేస్ చేసుకొని ఈ బిల్డింగ్స్కి గ్రేడింగ్ అనేది మనం ఇస్తాము, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక ఫైర్ ఇన్సిడెంట్ అవుతుంది. సో ఈ ఫైర్ ఫైట్ మ్యాన్ మనకి ఆ ఫైర్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో అలాంటప్పుడు ఆ బిల్డింగ్లో మనకి ఏ కేటగిరీకి వచ్చింది ఆ బిల్డింగ్ అనేది మనకి తెలిస్తే, సో ఎంత క్వాంటిటీ ఆఫ్ ఈ ఫోమ్ కానీ లేకపోతే వాటర్ కానీ ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ చేసే ప్రికాషన్స్ కానీ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్, ఓకే. సో ఇప్పుడు ఫైర్ లోడ్ క్యాల్కులేషన్ ఫార్ములా. అసలు ఫైర్ లోడ్ క్యాల్కులేషన్ చేయాలంటే ఫార్ములా ఏంటి. ఫైర్ లోడ్ ఈక్వల్ టు కంబస్టిబుల్ ఇన్ కేజీ, అంటే ఆ ఏదైతే బర్న్ అయ్యే మెటీరియల్ ఉందో, సపోజ్ వుడ్ కానీ లేకపోతే వేరే కాటన్ కానీ, సో అలా ఆ బిల్డింగ్లో ఏదైతే కంబస్టిబుల్ మెటీరియల్ ఉందో అది ఇన్ కేజీస్ మల్టిప్లైడ్ బై ఆ వుడ్ని లేదా ఆ మెటీరియల్ని మనం బర్న్ చేసినప్పుడు వచ్చే హీట్ వాల్యూ, దాన్ని మనం కెలోరిఫిక్ వాల్యూ అన్నాం. సో ప్రతి ఒక్క వస్తువుకి ఒక కెలోరిఫిక్ వాల్యూ ఉంటుంది, అంటే ఆ వస్తువుని మనం బర్న్ చేస్తే కొంత హీట్ లిబరేట్ అవుతుంది, జనరేట్ అవుతుంది, దాన్నే మనం కెలోరిఫిక్ వాల్యూ అన్నాం.
ఈ కెలోరిఫిక్ వాల్యూని మనం కిలో క్యాలరీస్లో మెజర్ చేస్తాము. సో ఎన్ని కేజీలకి ఎన్ని కిలో క్యాలరీస్ వచ్చాయి ఈ రెండు కూడా మల్టిప్లై చేస్తాము. నెక్స్ట్ సో దీనికి ఎగ్జాంపుల్ కూడా మనం నెక్స్ట్ తెలుసుకుందాం. బై ఫ్లోర్ ఏరియా ఇన్ స్క్వేర్ మీటర్స్, అంటే ఆ బిల్డింగ్ యొక్క ఫ్లోర్ ఏరియా ఎంత ఉంది అది ఎందులో మీటర్ స్క్వేర్ మీటర్స్లో ఎంత ఉంది. సో ఇది మల్టిప్లైడ్ బై ఇది బై ఆ ఏరియా ఎంత, ఆ ఫ్లోర్ యొక్క ఏరియా, దీన్ని మనం ఫైర్ లోడ్ క్యాల్కులేషన్ అంటాం. ఓకే, ద క్యాల్కులేషన్ ఆఫ్ ది ఫైర్ లోడ్ ఈజ్ ది బేసిస్ ఆఫ్ ఫర్ ది డిటర్మైనింగ్ ది క్లాసిఫికేషన్ ఫర్ ది ఆక్యుపెన్స్ ఆఫ్ ద ఫైర్ గ్రేడింగ్ ఆఫ్ బిల్డింగ్స్. అంటే మనం ఈ ఫైర్ గ్రేడింగ్ చేయాలి అంటే ఫైర్ లోడ్ అనేది క్యాలిక్యులేషన్ అనేది బేసిక్ అనమాట. సో గ్యారంటీగా ఫైర్ లోడ్ చేస్తేనే మనం ఈ ఫైర్ గ్రేడింగ్ బిల్డింగ్స్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఫైర్ గ్రేడింగ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది. స్ట్రక్చరల్ ఎలిమెంట్ ఆఫ్ బిల్డింగ్స్ ఆర్ గ్రేడెడ్ అకార్డింగ్ టు ది టైమ్ ఫ్యాక్టర్ విచ్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు బట్ డస్ నాట్ ఎక్సీడ్ ది టెస్ట్ పీరియడ్ విచ్ ది ఎలిమెంట్స్ ఫుల్ఫిల్ ఇట్స్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్. అంటే ఇప్పుడు మనం గ్రేడింగ్ అనేది ఇస్తున్నాం కదా. సో గ్రేడింగ్ అనేది ఎలా ఇస్తాము అంటే ఆ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ మీద, బిల్డింగ్ యొక్క స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో అకార్డింగ్లీ ఆల్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ హ్యావ్ బీన్ గ్రేడెడ్ అండర్ ది 5 కేటగిరీస్. సో 5 కేటగిరీస్లో మనం ఈ స్ట్రక్చర్లు కానీ బిల్డింగ్లు కానీ గ్రేడింగ్ చేసుకున్నాము. సో అదేంటి, గ్రేడ్ 1 6 అవర్స్, గ్రేడ్ 2 4 అవర్స్, గ్రేడ్ 3 2 అవర్స్, గ్రేడ్ 4 1 అవర్, గ్రేడ్ 5 హాఫ్ అన్ అవర్. సో ఈ అవర్స్ ఏంటి, ఈ గ్రేడ్స్ ఏంటి అంటే మనం గ్రేడ్ 1 బిల్డింగ్ తీసుకుంటే దానిలో ఉన్న మెటీరియల్ కంప్లీట్గా బర్న్ అయిపోతుంది వితిన్ 6 అవర్స్లో. ఓకే, నెక్స్ట్ గ్రేడ్ 2 4 అవర్స్లో, గ్రేడ్ 3 2 అవర్స్లో. సో ఇలా మనం ఆ బిల్డింగ్స్ని గ్రేడింగ్ అనేది మనం ఒక మెజర్మెంట్ చేసుకొని ఉంచుకుంటాము. సో దాన్ని బట్టే ఆ రెసిస్టెన్స్ అనేది మనం ప్రొవైడ్ చేసుకుంటాము, ఆ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ కూడా అరేంజ్ చేసుకుంటాము. సో ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైర్ లోడ్ గురించి మనం తెలుసుకుందాం. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైర్ లోడ్ అంటే ఫస్ట్ది ఆక్యుపెన్సీస్ ఆఫ్ లో ఫైర్ లోడ్. అంటే ఈ ఆక్యుపెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం లో ఫైర్ లోడ్ అని ఎప్పుడు పిలుస్తాము అంటే ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో రెసిడెన్షియల్ బిల్డింగ్స్, అవి హోటల్స్, ఆఫీసెస్, స్కూల్స్, ఇంకా ఎలా ఏవైతే నార్మల్ బిల్డింగ్స్ ఉన్నాయో అవి ఫైర్ లోడ్ ఏదైతే ఉందో అది 2,75,000 కిలో క్యాలరీస్ పర్ స్క్వేర్ మీటర్. అంటే ఒక స్క్వేర్ మీటర్ బర్న్ అయితే 2,75,000 కిలో క్యాలరీస్ హీట్ జనరేట్ అయితే, ఓకే, దానికన్నా తక్కువ అయితే దాన్ని మనం లో ఫైర్ లోడ్ అన్నాం. ఓకే, ద ఫైర్ రెసిస్టెన్స్ రిక్వైర్డ్ బై బిల్డింగ్స్ ఆఫ్ ది కేటగిరీ టు విత్స్టాండ్ ది కంప్లీట్ బర్న్అవుట్ దేర్ కంటెంట్ వితౌట్ కొలాప్స్ ఇస్ 1 hour as has been found after test. సో ఇది ఇలాంటి టైప్లో ఏంటి అంటే కంప్లీట్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా బర్న్అవుట్ అయిపోతుంది వితౌట్ కొలాప్స్. సో ఆ బిల్డింగ్ అనేది కొలాప్స్ అవ్వదు. అది ఎంత టైంలో, 1 hour టైంలో అది మొత్తం బర్న్అవుట్ అయిపోతుంది. సో ఇదంతా కూడా ఈ డేటా ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే టెస్ట్లు అనేవి చేస్తూ ఉంటారు. సో టెస్ట్లు బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఐసోలేటెడ్ ఏరియాలో ఉన్నాయో, లిమిటెడ్ ఐసోలేటెడ్ ఏరియా ఉన్నాయో అది ఏంటి అంటే దాని యొక్క ఆ హీట్ లోడ్ లేదా ఫైర్ లోడ్ 5,50,000 కిలో క్యాలరీస్ పర్ స్క్వేర్ మీటర్కి లిమిటెడ్ అయి ఉండాలి, యావరేజ్గా ఎక్సీడ్ అవ్వకూడదు. ఓకే, సో ఇక్కడ మనకి స్విట్జర్లాండ్లో
ఒక ఇన్వెస్టిగేషన్ చేశారు. సో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఈ ఏవైతే రెసిడెన్సీస్ ఉన్నాయో వాటి యొక్క ఫైర్ లోడ్ ఇన్ ఆఫీస్ వేరీస్ ఫ్రమ్ 10 kg to 30 kg per square meter would equivalent to 43,356 to 1,30,068 kilocalories square meters. అంటే స్విట్జర్లాండ్ అండ్ జర్మనీలో ఈ ఫైర్ లోడ్ ఇన్ ఆఫీసెస్కి ఒక క్యాల్కులేషను టెస్టులు అనేవి చేశారు. చేస్తే దాని యొక్క హీట్ లోడు లేదా ఫైర్ లోడు ఎలా వచ్చింది అంటే 10 kgs నుంచి 30 స్క్వేర్ మీటర్, అంటే దాన్ని మనం ఫైర్ లోడ్ కింద కన్వర్ట్ చేస్తే కిలో క్యాలరీలో కన్వర్ట్ చేస్తే 43,356 టు 1,30,068 కిలో క్యాలరీస్ ఉన్నది. ఓకే, సో అదేంటి 1 hour ఆఫ్ రేటింగ్ విత్ మ్యాక్సిమం ఫైర్ లోడింగ్ అప్ టు 2,70,978 కిలో క్యాలరీస్, అంటే అది ఈక్వలెంట్ టు 60 kg per స్క్వేర్ మీటర్స్. అంటే ఇది టెస్ట్ యొక్క రిజల్ట్స్ అనమాట. సో ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ వరకు మారుతాయి. సో మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, లో ఫైర్ లోడ్ 1 hourలో మొత్తం కంప్లీట్ బర్న్అవుట్ అయిపోతాయి. సో అదే ఆ బర్న్అవుట్ 1 hourకి తీసుకుంటే 2,70,978 కిలో క్యాలరీస్ పెర్ స్క్వేర్ మీటర్ దాని యొక్క వాల్యూ వస్తుంది. ఈ ఆక్యుపెన్సీస్ ఆఫ్ లో ఫైర్ లోడ్ మనం తీసుకుంటే ఇది ఒక క్లాసిఫికేషన్. రెండో క్లాసిఫికేషన్ ఏంటి, ఆక్యుపెన్సీస్ ఆఫ్ మోడరేట్ లో ఫైర్ లోడ్. సో ఇందాకటిది తక్కువ, ఇప్పుడు మీడియం. సో మీడియం అంటే ఏంటి, రిటైల్ షాప్స్, బజార్స్, స్టాల్స్, ఫ్యాక్టరీస్. సో ఇలా ఫైర్ లోడ్ ఎక్సీడ్స్, ఈ ఫైర్ లోడ్ ఏంటి ఇప్పటివరకు ప్రీవియస్గా చెప్పుకున్నది లెస్ దాన్ 2,75,000 కిలో క్యాలరీస్ పర్ స్క్వేర్ మీటర్. కానీ ఇందులో ఏంటి మోడరేట్ లో ఫైర్ లోడ్లో ఏంటి 2,75,000 కిలో క్యాలరీస్ పర్ స్క్వేర్ మీటర్ టు 5,50,000 కిలో క్యాలరీస్ పర్ స్క్వేర్ మీటర్. అంటే ఈ రెండిట్ల మధ్యన వాల్యూ ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనం ఒక లిమిటెడ్ ఐసోలేటెడ్ ప్లేస్లో తీసుకున్నట్లయితే దాని యొక్క వాల్యూ 11 lakh కిలో క్యాలరీస్ పర్ స్క్వేర్ మీటర్, అది మించకూడదు. ఓకే, ఆక్యుపెన్సీస్ ఆఫ్ దిస్ టైప్ షుడ్ హ్యావ్ ఫైర్ రెసిస్టెన్స్ ఆఫ్ 2 hours. సో ప్రీవియస్గా 1 hour, ఇదేమో 2 hours. ఓకే, సో మూడో క్లాసిఫికేషన్ ఏంటి అంటే ఆక్యుపెన్సీస్ ఆఫ్ హై లో ఫైర్ లోడ్. సో మనం ఈ ఫైర్ లోడ్ని హై అని ఎప్పుడు పిలుస్తాము అంటే గోడౌన్స్లో, వేర్ హౌసెస్లో. సో ఎక్కువ మెటీరియల్ మనకి అవైలబుల్గా ఉంటుంది. సో అది బర్న్ చేస్తే ఎక్కువగా మనకి ఈ హీట్ అనేది జనరేట్ అవుతుంది, లిబరేట్ అవుతుంది. సో అందుకోసమే వీటిని మనం హైలో ఫైర్ లోడ్ అంటున్నాము. సో ఎప్పుడు అంటాము అంటే దాని యొక్క హీట్ 5,50,000 కిలో క్యాలరీస్ పర్ స్క్వేర్ మీటర్ దాటినప్పుడు అండ్ 11 lakh కిలో క్యాలరీస్ పర్ స్క్వేర్ మీటర్ మించకుండా ఉన్నప్పుడు దాన్ని మనం హైలో ఫైర్ లోడ్ అంటాం. ఓకే, సో దీని యొక్క ఫైర్ రెసిస్టెన్స్ 4 hours ఫర్ దిస్ టైప్ ఆఫ్ ఆక్యుపెన్సీస్ ఈజ్ కన్సిడర్డ్ సఫిషియంట్. ఓకే, సో ఇది మనకి హైలో ఫైర్ లోడ్. ఓకే, సో ఇది మనకి బేసిక్గా ఫైర్ లోడ్ అంటే ఏంటి, దాని యొక్క క్లాసిఫికేషన్ ఏంటి, సో ద ఫార్ములా ఏంటి, క్యాల్కులేషన్ అనేది. సో నెక్స్ట్ వీడియోలో ఎగ్జాంపుల్స్ ఫైర్ లోడ్ ఎలా క్యాల్కులేట్ చేయాలి ఏంటి అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.